Right, next question, illustration number 2, unit 2. Unit 2, illustration number 2. My question కొంచెం కాంప్లికేటెడ్ నాన్న, ఇది ఏమి అమాల్గమేషన్ రిలేటెడ్ అని ఏం కాదు నాన్న, ఒక డిఫరెంట్ మోడల్. ఇవి అబ్నార్మల్ థింగ్స్ నాన్న, చాలా తక్కువ ఛాన్సెస్ ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి. బట్ స్టిల్ టెక్స్ట్ బుక్ లో ఉంది కాబట్టి మనం దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఏంటి వాడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాడిలో ఉన్న ప్రాబ్లం ఏంటి, ఆ క్వశ్చన్ ఉన్న ప్రాబ్లం ఏంటి అన్ని ఐడెంటిఫై చేద్దాం. రైట్ నా క్వశ్చన్ నెంబర్ 2 చదువుతున్నాను. అండ్ 31st March 2012 Sriraman acquires on payment of 80,000 the business of Messrs. Gupta and Singh, taking over at book values of the following assets and liabilities. Okay, specific date, that is 31st March 2012, Raman acquires the business of Gupta and Singh. So Sriraman is an individual, Gupta and Singh is a పర్సన్. ఇక్కడ సేల్ అని చాలా క్లియర్ చెప్తున్నాడు. ఫర్మ్ ని ఒక ఇండివిజువల్ పర్చేజ్ చేస్తాడు, కొనేస్తున్నాడు. కలిసి పని చేయడం కాదు, ఇది అమాల్గమేషన్ అనే కాన్సెప్ట్ కాదు. కొనేస్తున్నాడు. ఎంత కొంటున్నాడు అంటే 80,000. ఇది పీసీ నా, రైట్? 80,000 ఇదే పీసీ. దాకా మనం చూసామన్నా సేల్ లో కంపెనీ ఫర్మ్ ను కొనేసింది, లేదా కంపెనీ ఫర్మ్ కంపెనీ కింద కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఒక ఇండివిజువల్ ఫర్మ్ ని కొనేసాడు, రైట్ నా? జనరల్ సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలి మనం. అమాల్గమేషన్ అయిపోయింది, ఇంకా అమాల్గమేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమి లేదు. అమాల్గమేషన్ ఇస్ ఓవర్. సో అడిషనల్ క్వశ్చన్ రిలేటెడ్ టు సేల్ అండ్ కన్వర్షన్, రైట్ డన్. There was no change between 1st January 2012 and 31st March 2012 in the books of value of assets and liabilities not taken over. సో కొన్నది 31st March 2012 అన్న. 1st January నుంచి 31st March వరకు అసెట్స్ లయబిలిటీస్ ఏం మార్పులు లేవంట. The same set of books was continued after the acquisition. ఇదే బుక్స్ ని కంటిన్యూ చేశారంట. సో జనరల్ గా ఎవరైనా సరే చెప్పు సిద్ధు, నేను క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా విను. రామన్ గుప్తా అండ్ సింగ్ ని కొనేసాడు అనుకో, ద పర్చేజింగ్ పర్సన్ రామన్ బుక్స్ లో ఏమి కంటిన్యూ అవుతాయి జనరల్ గా? పర్చేజింగ్ కంపెనీ బుక్స్ లో ఎంట్రీస్ ఏం రాస్తాం చెప్పు? పీసీ డ్యూ రాస్తాం సార్. ఫస్ట్ పీసీ డ్యూ రాస్తాం. ఓకే, బుక్స్ అంటే ఏమేమి కంటిన్యూ అవుతాయి? తర్వాత ఏం రాస్తాం? పీసీ డ్యూ తర్వాత అసెట్స్ లయబిలిటీస్ రాస్తాం కదా. అంటే పర్చేజింగ్ కంపెనీ బుక్స్ లో కంటిన్యూ అయ్యే ఏంటి? అసెట్స్ అండ్ లయబిలిటీస్. లయబిలిటీస్, అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ గుప్తా శ్రీరామన్ సార్. గుప్తా అండ్ కంపెనీ విచ్ ఇస్ టేకెన్ ఓవర్ బై ది శ్రీరామన్. ఎస్ సార్. సో ఏవైతే శ్రీరామన్ కొనుక్కున్నాడో అవి మాత్రమే రాస్తావా, అన్ని రాసేస్తావా? శ్రీరామన్ ఏవైతే కొనుక్కున్నామో అవే సార్. అదే కదా పర్చేజింగ్ కంపెనీలో రాయాలి. కానీ ఈ సెంటెన్స్ అబ్జర్వ్ ఇక్కడ ఏం చెప్తున్నాడు? The same set of books has been continued after the acquisition. No entries for acquisition have been passed except for the payment of 80,000 was made by the Raman. రామన్ 80,000 పేజెస్ ఎంట్రీ రాశాడు తప్ప మిగతా యాస్టిస్ గా గుప్తా అండ్ సింగ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూ చేస్తాడంట. అసలు గుప్తా అండ్ బుక్ ని గుప్తా అండ్ సింగ్ ని రామన్ కంటిన్యూ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకని చేయకూడదు? డిఫరెన్స్ ఏముంటది? గుప్తా అండ్ సింగ్ కి రామన్ కి డిఫరెన్స్ ఏముంటది? అసెట్స్ లయబిలిటీస్ ఎవరికి ఉంటాయి కదా సార్. తీసుకెళ్లిపోతున్నాడు సేమ్, వీడు కూడా తీసుకెళ్లిపోతున్నాడు కాబట్టి ఆ అసెట్స్ అయిపోతాయి కదా. అప్పుడు రెండు కంటిన్యూ చేసి తప్పే ఉంది, డిఫరెన్స్ ఏముంటది? ఆలోచించు, నేనేం మాట్లాడుతున్నాను. గుప్తా అండ్ సింగ్ అని ఒక ఫర్మ్ ఉంది, రామన్ దాన్ని కొనేశాడు. అవును సార్. ఇప్పుడు గుప్తా అండ్ సింగ్ నే బుక్స్ ని కంటిన్యూ చేస్తే గుప్తా అండ్ సింగ్ బుక్స్ లో ఉన్న ఏ విషయాలు అసలు యూజ్లెస్ రామన్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఆ బుక్స్ లో అసలు ఏముండే అవకాశం ఉంది చెప్పాడు? బ్యాలెన్స్ షీట్ లో ఏముండే అవకాశం ఉంది గుప్తా అండ్ సింగ్ బ్యాలెన్స్ షీట్ లో? ఫర్మ్ బ్యాలెన్స్ షీట్ లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఉన్న డేటా ప్రకారం, ప్రజెంట్ ఇచ్చిన పైన ఇచ్చిన డేటా ప్రకారం?
అసెట్స్ ఉన్నాయి సార్, లయబిలిటీస్ ఉంది సార్. అవి తీసుకెళ్ళినవి, రైట్? పైన సెంటెన్స్ అని Yes, sir. చెప్పాడు, మెజర్స్ గిఫ్ట్స్ టేకింగ్ ఓవర్ అట్ బుక్ వాల్యూస్. అంటే రామన్ తీసుకెళ్ళిన అసెట్స్ లయబిలిటీస్ అని. మరి ఇవి తీసుకెళ్ళని కూడా ఉండొచ్చా? ఉండొచ్చు సార్. క్యాపిటల్ అకౌంట్స్ ఉండొచ్చా? ఉంటాయి సార్. రిజర్వ్స్ ఉండొచ్చా? ఉంటాయి సార్. ఫర్మ్ లో పంచుకోకుండా రిజర్వ్స్ కూడా ఉండొచ్చు కదా. ఉంటాయి సార్. మరి తీసుకెళ్ళిన అసెట్స్, రిజర్వ్స్, క్యాపిటల్ ఇవన్నీ కూడా రామన్ కంటిన్యూ చేస్తాడు అసలు? చేయడు సార్. కానీ కంటిన్యూ చేశాడంట. ఓకేనా? ఓకే సార్. అసలు అవన్నీ తీసుకెళ్ళకూడదు, అవన్నీ వీడు రాసుకోకూడదు రామన్. అయినా కూడా వాడి బుక్స్ ని, ఎవడి బుక్స్ ని, మెథడ్స్ గుప్తా అండ్ సింగ్ బుక్స్ ని కంటిన్యూ చేశాడు ఎవరు? రామన్. ఎస్ సార్. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా మళ్ళీ రిమైనింగ్ కంటిన్యూ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయరా, మ్యూట్ ఓకే చేసి. సార్. From the following balance sheet and trial balance, prepare the business purchase account, profit and loss account for the year ending and balance sheet as on that date. మనం అడుగుతుంది ఏంటంటే రామన్ యొక్క బిజినెస్ పర్చేజ్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేస్తాం, P&L అకౌంట్ ఏంటి, బ్యాలెన్స్ షీట్ ఏంటి, అవి ప్రిపేర్ చేయమని అడుగుతున్నాడన్న 31st December 2012. 1 year కూడా కాదు, మార్చ్ నుంచి అప్రాక్సిమేట్ గా 9 months. సో 9 months నాడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏం చెప్తున్నాను, మనకు ఒక విషయం చెప్పాను, 1st January నుంచి 31st March వరకు నో చేంజ్ ఇన్ ద బుక్స్, బుక్ వాల్యూ అసెట్స్ లయబిలిటీస్ నాట్ టేకెన్ ఓవర్. తీసుకెళ్ళని అసెట్స్ లయబిలిటీ మారలేదు 3 months లో. అంటే తీసుకెళ్ళి మారినాయి అనే కదా. సో అసలు తీసుకెళ్ళి ఏంటి మనకు తెలియాలి, ఇంకా తెలియదు. తీసుకెళ్ళని తెలియదు కానీ తీసుకెళ్ళని తెలుసు. ఏం తీసుకెళ్ళాడు? డెటార్స్, ఫర్నిచర్, స్టాక్, క్రెడిటార్. ఇవి మారలేదని చెప్పాడా? చెప్పలేదు. ఏం మారలేదని చెప్పాడు? ఏవైతే ఇవి కాకుండా ఉన్నాయో గుప్తా అండ్ సింగ్ లో అవి మారలేదని చెప్పాడు. మా కన్ఫ్యూషన్ ఉంటుంది, కొంచెం జాగ్రత్త. రైట్. ద ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్, ట్రయల్ బ్యాలెన్స్ నుంచి, from the following balance sheet and trial balance, prepare the business purchase account, P&L account and for the year ending 31st December and balance sheet అడుగుతున్నాను. సో మనకి ఇచ్చాడు 31st March 2011, అంటే కొనడానికి 3 months బిఫోర్ ఉన్న బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు. దీనిలో ఐడెంటిఫై చేయండి. అక్షయ్ జైన్, అక్షయ్ జైన్ ఉన్నావా? చెప్పు. ఈ బ్యాలెన్స్ షీట్ నుంచి ఏవి తీసుకెళ్లాడు, ఏవి తీసుకెళ్లాడు ఐడెంటిఫై చేయొచ్చా? రైట్. ఏమేమి తీసుకెళ్ళాడు? ఫర్నిచర్ తీసుకెళ్ళాడా? ఫర్నిచర్. ఎస్ సార్. ఓకే. ఇన్వెస్ట్మెంట్స్? నో సార్. ఇన్సూరెన్స్ పాలసీ? నో సార్. స్టాక్? ఎస్ సార్. డెటార్స్? ఎస్ సార్. క్రెడిటర్స్? ఎస్ సార్. బ్యాంక్ లోన్? నో సార్. క్యాపిటల్స్? నో సార్. కానీ అన్ని చెప్పనా? సేమ్ సెట్ ఆఫ్ బుక్స్ కంటిన్యూ చేశాడు కదా సార్. సేమ్ సెట్ ఆఫ్ బుక్స్ కంటిన్యూ చేశారు కాబట్టి ఇవన్నీ బుక్స్ కంటిన్యూ అవుతాయి. ఎస్ సార్. కానీ బుక్స్ లో నిజంగా మాట్లాడితే రాసుకోవాల్సి ఏంటి? ఓన్లీ ఫర్నిచర్, స్టాక్, డెటార్స్, క్రెడిటర్స్. అది ఎవరు రాసుకోవాలి? రామన్. రామన్ రాయాలి మినిమం. అంటే సింగ్ గుప్తా అండ్ సింగ్ సంబంధించిన అసెట్స్ లయబిలిటీస్ 4 రాసుకోవాలి, మిగతా రాయకూడదు. కానీ రాసేసాడు, అది వేరే ఇష్యూ. ఓకేనా? జస్ట్ ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఏవైతే పట్టుకెళ్ళలేదో వాటిలో ఏమైనా మార్పులు ఉన్నాయా? నో సార్. 3 months లో నేను అడుగుతుంది. 3 months లో ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు? 1st January నుంచి 31st March. అయ్యాన మార్పులు ఉన్నాయా? నో సార్. లేవు. మరి రిమైనింగ్ అసెట్స్ లో మార్పులు ఉన్నాయా? ఎస్ సార్. వాల్యూస్ ఇచ్చాడు కదా సార్. ఫర్నిచర్ సేమ్. బుక్ వాల్యూస్ ఇచ్చాడు. లైక్ డెటార్ 35 ఉంది, ఇక్కడ యాక్చువల్ గా డెటార్ 30 ఉంటే 35 అయింది. ఫర్నిచర్ 3 ఉంది, సో ఇక్కడ ఫర్నిచర్ 3 సేమ్ ఉంది, మారలేదు. స్టాక్ 46 ఉంది, ఇక్కడ 40 ఉంది, మారింది 46,000. క్రెడిటార్స్ 10 ఉంది, ఇక్కడ క్రెడిటార్స్ ఏమో 12,000. రైట్, మారింది కదా. 12 ఉంటే 10 అయింది. అంటే కొన్ని మారిని, కొన్ని మారలేదు. ఏమి తీసుకెళ్ళినట్లో కూడా తీసుకెళ్ళినట్లు అసలు ఏమీ మారలేదు. నువ్వు చెప్పేది 3 months కదా. తర్వాత మళ్ళీ బిజినెస్ ఎంతకాలం కంటిన్యూ అయింది? కంటిన్యూ అయింది. ఎంతకాలం కంటిన్యూ అయింది? ఓకే, 1st January 31st March. 3 months సార్. 31st December 2012 కదా మనం అడుగుతున్నాడు అన్ని. ఓకే సార్. అంటే ఎన్ని నెలలు కంటిన్యూ అయింది అక్కడి నుంచి ఇక్కడికి? 9 months. 9 months ఎవరు కంటిన్యూ చేశారు బిజినెస్ ని? రామన్ కంటిన్యూ చేశాడు. రామన్ కంటిన్యూ చేశాడు బిజినెస్, ఎందుకంటే అమ్మేసరిగా సింగ్
ఎస్ సార్. మరి రామన్ కంటిన్యూ చేసినప్పుడు రామన్ పాయింట్ ఆఫ్ లో వీటిలో ఏ అసెట్స్ లైబిలిటీస్ మారే అవకాశం ఉంది, ఏమి మారవు? రామన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. క్వశ్చన్ చాలా కాంప్లికేటెడ్, కంగారు పడుకొని జాగ్రత్తగా ఆలోచించి, కంగారు ఏం లేదు. ఎస్ సార్. రైట్. రామన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది నాన్న జాగ్రత్తగా అర్థం అని చెప్పి వాడు ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ కి ఉన్నది ఇద్దరే, గుప్తా అండ్ సింగ్. ఎస్ సార్. గుప్తా అండ్ సింగ్ 3 months కంటిన్యూ చేశారు బిజినెస్ ని. ఎస్ సార్. 3 months కంటిన్యూ చేసిన తర్వాత గుప్తా అండ్ సింగ్ రామన్ కి అమ్మేశారు. ఎస్ సార్. అమ్మేసేటప్పుడు మారిన బుక్ వాల్యూ ఎస్ఎస్ లైబిలిటీస్ మారినాయి అంటే నాకు తెలుసు, ఎస్ సార్. ఎందుకంటే బుక్ వాల్యూస్ పర్టికులర్ ఇవి మారాయి అన్నాడు. ఎస్ సార్. అలాగే 3 months లో ఏవైతే పట్టుకెళ్ళలేదో అవి మారలేదు అని చెప్పాడు క్లారిటీగా. ఎస్ సార్. అమ్మేసిన తర్వాత రామన్ ఇంకొక 9 months కంటిన్యూ చేశాడు. ఎస్ సార్. ఇప్పుడు రామన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ అసెట్స్ లైబిలిటీస్ మారే అవకాశం ఉంది 9 months తర్వాత? ఇది క్వశ్చన్, అర్థమైందా? ఎస్ సార్. ఏ అసెట్స్ లైబిలిటీస్ మారుతాయి రామన్ పాయింట్ ఆఫ్ వ్యూలో? రామన్ పాయింట్ పట్టుకెళ్ళని ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్ పాలసీ అవి అసలు మారం, ఎందుకంటే వాటిని టచ్ చేస్తాడు, అసలు వాటికి సంబంధం ఉందా వాటితో? ఓకే సార్. అవి అసలు సంబంధం లేదు కదా. వీడు బిజినెస్ చేస్తే రామన్ వీడితో బిజినెస్ చేస్తాడు, ఎస్ సార్. వాడి పర్టికులర్ అసెట్స్ లైబిలిటీస్ తో బిజినెస్ చేస్తాడు. ఎస్ సార్. వాడి పర్టికులర్ అసెట్స్ లైబిలిటీస్ ఏంటి? ఫర్నిచర్, స్టాక్, డెటార్స్, క్రెడిటార్స్. అంటే మూడింటితో బిజినెస్ చేస్తాడు తప్ప వేరే అసెట్స్ లైబిలిటీస్ ఏవైతే బుక్స్ లో మెయింటైన్ చేశాడో అది పేరుకి మెయింటైన్ చేశాడు తప్ప వాటిని వాడు ఎటువంటి అడ్జస్ట్మెంట్ చేయలేదు, వాటికి ఎటువంటి మార్పులు ఉండవు, ఎందుకంటే అసలు వాటికి సంబంధం లేదు. కానీ బుక్స్ ని మాత్రం కంటిన్యూ, వాటి సంబంధం లేకపోయినా బుక్స్ మాత్రం ఏం చేశాడు? సేమ్ కంటిన్యూ చేశాడు సార్. కంటిన్యూ చేశాడు. అది పని లేని పని, వేస్ట్ వర్క్. రైట్ నా? రైట్. ఇది క్వశ్చన్. ఇప్పుడు ఇంతకీ క్వశ్చన్ లో లాస్ట్ లో ఇంకొకటి ఇస్తున్నాను నేను డేటా. ఈసారి ఏమిస్తున్నాడు? మనకు ముందు ఇచ్చింది 1 year బ్యాక్ 3 months పాటు గుప్తా అండ్ సింగ్ కంటిన్యూ చేశారు, 9 months పాటు రామన్ కంటిన్యూ చేశాడు. 9 months తర్వాత బ్యాలెన్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తున్నాడు. ఓకేనా? రైట్. ఈసారి శశాంక్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 9 months తర్వాత ఇచ్చినటువంటి ఈ బ్యాలెన్స్ షీట్ లో శశాంక్ వినబడుతుందా? రైట్. మనం అనుకున్నాం వీడు ఏ అసెట్స్ లైబిలిటీస్ ని కంటిన్యూ చేస్తాడు రామన్? స్టాక్, డెటార్స్, ఫర్నిచర్, క్రెడిటార్స్, ఇంతే కదా? అంతే సార్. రైట్. మరి ఇప్పుడు పాత బుక్స్ కి ఈ బుక్స్ కి ఉన్న ఐటమ్స్ ఏంటి ఐడెంటిఫై చేస్తే, అంటే లైక్ వాడు పట్టుకెళ్లాల్సిన అవసరం లేకపోయినా పట్టుకెళ్ళినటువంటి కంటిన్యూ చేసినటువంటి అసెట్స్ లైబిలిటీస్ ఏమేంటి? ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ అకౌంట్, బ్యాంక్ లోన్. ఎస్ సార్. ఇది ఏమన్నా అసలు వీరికి సంబంధం ఉందా? లేదు సార్. కానీ బుక్స్ ని కంటిన్యూ చేయడం వల్ల అవి సేమ్ వాల్యూస్ ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోవాలి. ఎస్ సార్. ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఎంత ఉంది చూడు, 5. ఇక్కడ కూడా ఎంత ఉంది? 5. ఇన్సూరెన్స్ పాలసీ 2. ఇక్కడ కూడా ఎంత ఉంది? 2. నెక్స్ట్ బ్యాంక్ లోన్ 18. ఇక్కడ కూడా ఎంత ఉంది? బ్యాంక్ లోన్ 18. క్యాపిటల్స్ ఎంత ఉన్నాయి? 50. ఇక్కడ కూడా క్యాపిటల్స్ ఎంత ఉన్నాయి? 50. అంటే దీని అర్థం ఏంటి? అవి జస్ట్ పేరుకి కంటిన్యూ చేశాడు తప్ప వాటిని వీడు యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయడు. ఏదో అనుకోకుండా మిస్టేక్ లో బుక్స్ ని, సేమ్ బుక్స్ ని కంటిన్యూ చేసేసాడు. మళ్ళీ కొత్త బుక్స్ ఎందుకు లేదు, అదే బుక్స్ ని కంటిన్యూ చేసేసాడు. ఓకేనా? అయితే ఓకే, నువ్వు చెప్పినట్టు జాగ్రత్తగా ఇన్సూరెన్స్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్, బ్యాంక్ లోన్, ఇంకోటి ఏంటది గుప్తా సింగ్, డెటార్స్ ఇవే ఆల్రెడీ తీసుకెళ్ళాడు కాబట్టి వాటితో బిజినెస్ చేస్తాడు. నేను ఐడెంటిఫై చేసిన 5 అకౌంట్స్ ఏంటి? తీసుకెళ్ళి మార్చినాయి సార్. తీసుకెళ్ళలేదు కానీ బుక్స్ కంటిన్యూ చేశాడు. రైట్. ఇవి కాకుండా ఇక్కడ ఒక పాయింట్ చెప్పాడు, జాగ్రత్తగా సెంటెన్స్ చూస్తే సేమ్ సెట్ ఆఫ్ బుక్స్ హాస్ బీన్ కంటిన్యూడ్ ఆఫ్టర్ ది ఎక్విజిషన్. నన్ను 3వ పారాగ్రాఫ్ అర్థమవుతుంది అది? ఆ 3వ పారాగ్రాఫ్ క్వశ్చన్ లో ద సేమ్ సెట్ ఆఫ్ బుక్స్ హాస్ బీన్ కంటిన్యూడ్ ఆఫ్టర్ ది ఎక్విజిషన్ అండ్ నో ఎంట్రీస్ ఫర్ ఎక్విజిషన్ హావ్ బీన్ పాస్డ్ ఎక్సెప్ట్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ 80,000 మేడ్ బై శ్రీరామన్ కదా. మరి పేమెంట్ కి ఎంట్రీ రాశాడు కదా? ఇక్కడున్న డేటా ప్రకారం పేమెంట్ కి ఎంట్రీ ఏం రాసి ఉంటాడు? జనరల్ గా పేమెంట్ చేశాడు అనుకో, రామన్ సింగ్ కి డబ్బులు ఇచ్చాడు ఎంట్రీ ఏం రాస్తాడు? రామన్ సింగ్ సార్, మెథడ్స్ గుప్తా అండ్ సింగ్ అనే ఫర్మ్ కి రామన్ డబ్బులు ఇచ్చాడు కదా, పీసీ. ఎంత పీసీ ఇచ్చాడు? 80,000. దానికి ఎంట్రీ రాశానని చెప్తాడా రాయలేదని చెప్తున్నాడా?
రాశాడని చెప్తాడు సార్. అదొక్కటి రాసిండి, ఏ ఎంట్రీలు రాసేదంటే మరి ఆ ఒక్క ఎంట్రీ ఏంటి? ఇక్కడ ఉన్న దాని ప్రకారం చెప్పినా పర్లేదు, నువ్వు ఏదైనా ఆలోచన చెప్పినా పర్లేదు. గుప్తా అండ్ సింగ్ టు క్యాష్. గుప్తా అండ్ సింగ్ టు క్యాష్ అని రాసాడే అనుకో, గుప్తా అండ్ సింగ్ డెబిట్ లో ఉండాలి, ట్రయల్ బ్యాలెన్స్ లో ఉందా లేదా? లేదు సార్, క్రెడిట్ లో ఉంది. మరి నువ్వు క్యాపిటల్ గురించి కంటిన్యూ చేసే వేస్ట్ బుక్స్ క్యాపిటల్ గురించి మాట్లాడుతున్నావు, అది కాదు. అయితే ఎంట్రీ అలా రాయలేదు, ఎలా రాశాడు మరి? అమౌంట్ ఎంత? 80,000 సార్. 80,000 తో డెబిట్ లో ఏముంది? బిజినెస్ పర్చేస్. సో జనరల్ గా ఒక బిజినెస్ ని కొంటే ఎంట్రీ అదే కదా రాస్తాడు. ఎస్ సార్. డ్యూ ఎంట్రీ మర్చిపోయావా నువ్వు? పీసీ డ్యూ ఎంట్రీ ఏంటి? బిజినెస్ పర్చేస్ అకౌంట్ డెబిట్ లిక్విడేటర్ ఆఫ్. లిక్విడేటర్ సెటిల్మెంట్ ఇస్తే ఎంట్రీ ఏంటి? లిక్విడేటర్ టు ఆ రెండింటిని కలిపేస్తే ఎంట్రీ ఏంటి? బిజినెస్ పర్చేస్ టు క్యాష్. ఇప్పుడు క్వశ్చన్ లో బిజినెస్ పర్చేస్ డెబిట్ లో ఉందా లేదా? ఎస్ సార్. అంటే వాడు క్యాష్ కూడా పేమెంట్ చేశాడు కాబట్టి క్యాష్ అకౌంట్ కూడా ఎఫెక్ట్ అవుతుందా లేదా? ఎఫెక్ట్ అవుతుంది సార్. అంటే వాడి పాయింట్ ఆఫ్ వ్యూ బిజినెస్ పర్చేస్ అండ్ క్యాష్ అనేది ఒక ఎంట్రీ ద్వారా వాడు చేశాడు. ఓకేనా? ఎస్ సార్. క్యాష్ అకౌంట్ అండ్ బిజినెస్ పర్చేస్ అకౌంట్ బోత్ ఆర్ రిలేటెడ్ టు విచ్ పర్సన్స్ అకౌంట్స్? అవి ఎవరు కంటిన్యూ చేశారు? అది రామన్. ఓకేనా? అవి కాకుండా నా అబ్జర్వ్ చేయి, ఇంకా లెడ్జర్స్ ఏం మిగిలిపోయాయి? రామన్ 30,000 క్యాపిటల్ తీసుకొచ్చాడు. ఇక్కడ క్యాపిటల్ అంటే డబ్బులు తెచ్చినట్టేగా. 80,000 పీసీ పే చేశాడు, 30,000 మళ్ళీ క్యాపిటల్ కూడా తీసుకొచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఇంకా పర్చేజ్ సేల్ ఎక్స్పెన్సెస్, ఇవి మూడు కూడా ఎవరు చేసి ఉంటారు బిజినెస్? రామన్. రాంగ్. రాంగ్ అంటే రాంగ్, ఎందుకని? ఈ బిజినెస్ పర్చేజ్ బ్యాంక్ అయితే రామన్ చేశాడని హింట్ ఇచ్చాడు, క్లారిటీ ఉంది. పర్చేజ్ సేల్ ఎక్స్పెన్సెస్ మాత్రం మనకి కేవలం రామన్ అని ఎలా డిసైడ్ చేస్తాం? మనకి ఇచ్చిన ట్రయల్ బ్యాలెన్స్ డేట్ ఎప్పుడు? 31st డిసెంబర్ కదా. కానీ ఫస్ట్ 3 months ఎవరు కంటిన్యూ చేశారు? ఫస్ట్ 3 months గుప్తా అండ్ సింగ్ కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేసినప్పుడు ఆ 3 months లో వచ్చిన ప్రాఫిట్ ఎవరిది? గుప్తా అండ్ సింగ్ ది. ఆ తర్వాత 9 months ప్రాఫిట్ ఎవరిది? రామన్ ది. అంతేగాని మొత్తం అంతా రామందేనా? కాదు సార్. అంటే ఇది మొత్తం అంతా కూడా రామందని అనేచ్చా? అనుకోరు సార్. దీనిలో 3 months రామంది, 3 months గుప్తా అండ్ సింగ్ ది, 9 months రామంది. ఓకేనా? ఈ రెండు అయిపోయిన తర్వాత స్టాక్ ఎంత మిగిలిందంట? 50,000. ఇది నన్ను క్వశ్చన్ అర్థమైంది లేదా? అందరూ ఒకసారి వెరిఫై చేసుకోండి. అందరూ ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదవండి నాన్న. క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, కంగారు పడద్దు, జాగ్రత్తగా చదవండి. క్వశ్చన్ చదివి ఎవరికైనా ఇంకేమైనా పాయింట్స్ డౌట్ ఉంటే అడగండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్? రైట్ డన్. సో డౌట్స్ ఏం లేవు కదా, సాల్వ్ చేద్దాం. అయితే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి నాన్న ఒక మళ్ళీ అడుగుతుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏం యాడ్ చేయమని అడుగుతున్నా అంటే, ఫస్ట్ థింగ్ ఆ పారాగ్రాఫ్ లో ఒకటి బిజినెస్ పర్చేజ్ అకౌంట్ అడుగుతున్నాడు. అసలు బిజినెస్ పర్చేజ్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేశాడు, దానిలో బ్యాలెన్స్ ఆల్రెడీ ఉంది. ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్ ఎండింగ్ కి డేట్ ఆల్రెడీ ఎంత ఉంది? 80,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. అయితే ఈ లెడ్జర్ లోకి అసలు ఏం వెళ్తాయి అనేది మనకి జనరల్ గా తెలియాలి అంటే, తీసుకెళ్లిన అసెట్స్ లైబిలిటీస్ వెళ్తాయి. జనరల్ గా నన్ను మాట్లాడి జాగ్రత్తగా అబ్జర్వ్, ప్రతి సెంటెన్స్ ప్రతి వర్డ్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ లో జనరల్ గా ఒక కంపెనీ ఒక బిజినెస్ ఇంకొక బిజినెస్ ని కొనేసినప్పుడు ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో వారికి ఏ అసెట్స్ లైబిలిటీస్ వస్తాయో వాటితో బిజినెస్ పర్చేజ్ అకౌంట్ క్లోజ్ చేయాలి. దాన్ని మనం ఇన్కార్పొరేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ అని అమాల్గమేషన్ లో నేర్చుకున్నాం. అసెట్స్ ని డెబిట్ చేస్తాం, లైబిలిటీస్ ని క్రెడిట్ చేస్తాం, డిఫరెన్స్ ని బిజినెస్ పర్చేస్ తో క్యాన్సిల్ చేస్తాం. ఒకవేళ ఎక్సెస్ ఆర్ డెఫిసిట్ ఉంటే గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రాస్తాం. ఇది మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్. కానీ అసలు ఆ ఎంట్రీలు ఏమి రాయకుండానే సేమ్ బుక్స్ ని కంటిన్యూ చేయడం వల్ల ఆ అసెట్స్ లైబిలిటీస్ అన్ని వచ్చేసాయి. అవి కాకుండా గుప్తా అండ్ సింగ్ అసెట్స్ లైబిలిటీస్ క్యాపిటల్స్ కూడా కంటిన్యూ అయిపోయినాయి. సో ఇది ఒక మిస్టేక్, రైట్ అండి, ఇదొక మిస్టేక్. సో వీడు చేసిన ఎర్రర్ ని రెక్టిఫై చేయాలి. కానీ ఎర్రర్ ని ఎలా రెక్టిఫై చేయాలో క్లారిటీ అయితే మనకి ఎలాంటి సిచ్యువేషన్ ఎక్కడ మనం చూడలేదు. ఒక పాయింట్. రెండు, ఇంకా మనం అడుగుతున్నాడు క్వశ్చన్ P&L అండ్ బ్యాలెన్స్ షీట్ అడుగుతున్నాడు. సో P&L అండ్ బ్యాలెన్స్ షీట్ అంటే మనకు తెలుసు, P&L అకౌంట్ కి అన్ని నామినల్ అండ్ బిజినెస్ రిలేటెడ్ అకౌంట్స్ అన్ని వెళ్ళి ఉంటాయి. సో ఇచ్చిన ట్రయల్ బ్యాలెన్స్ ప్రకారం మనం చేయొచ్చు. అలాగే మనకి బ్యాలెన్స్ షీట్ అడుగుతున్నాడు,
సో బ్యాలెన్స్ షీట్ లో ఏముంటాయో మనకి శ్రీరామన్ బ్యాలెన్స్ షీట్ అడుగుతున్నాడు. సో శ్రీరామన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి అది కూడా. ఇలాంటి సమ్స్ ఎగ్జామ్ లో అడిగినప్పుడు డైరెక్ట్ గా సీక్వెన్స్ ఆఫ్ వర్క్ అనేది ఐడెంటిఫై అవ్వదు. అంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఏది ఫస్ట్ వర్కింగ్ నోట్ తయారు చేయాలి, సో ఫస్ట్ ఏది ఐడెంటిఫై చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలి, ఇలాంటి విషయాల మీద క్లారిటీ ఉండదు. అలాంటప్పుడు రివర్స్ వర్కింగ్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం అడుగుతున్నాడు P&L బ్యాలెన్స్ షీట్ అడుగుతున్నాడు. ఇచ్చిన డేటాలో P&L ఐటమ్స్ ఏంటి, బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ ఏంటి, ఫర్ ది ఇయర్ అని మనకు తెలుసు. అవి డైరెక్ట్ గా ఫిల్ చేయొచ్చు. వాటిని కనిపెట్టే ప్రాసెస్ లో ఏదైనా తెలియకపోతే దెన్ డెఫినెట్ గా మనం ఏం చేయాలి, రివర్స్ వర్కింగ్ చేయాలి. రైట్. ఇది ఇలాంటి సమ్స్ కి మనం ఫాలో అవ్వాల్సినటువంటి ప్రొసీజర్. రైట్. చాలా ఎక్సెప్షనల్ క్వశ్చన్, ఎక్సెప్షనల్ థింగ్, కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఆఫ్ రామన్ ప్రిపేర్ చేస్తాను. మనం మాట్లాడాల్సింది రామన్ అన్న. రామన్ పర్ఫెక్ట్ గా ఇంకా మనం ఎర్రర్స్ ఏమన్నా కూడా రెక్టిఫై చేసుకోవాలి. సో రామన్ ఫర్ పీరియడ్ ఎండింగ్ 31st December 2012. సో మనకు 31st December 2012 ఈ ఎండింగ్ వరకు P&L అకౌంట్ అడుగుతున్నాడు. అలాగే బ్యాలెన్స్ షీట్ కూడా సేమ్ డేట్ అడుగుతున్నాడు. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ శ్రీరామన్ పర్చేసింగ్ ఫామ్, పర్చేసింగ్ ఇండివిజువల్ యాజ్ ఆన్ 31st December 2012. రైట్. అక్షయ్ మనకు ట్రయల్ బ్యాలెన్స్ ఈ రెండుకి ఇచ్చాడు కదా. వాటి నుంచి ఏ లెడ్జర్ ఏ బ్యాలెన్స్ షీట్ కి లేదా P&L కి వెళ్తుందో చెప్పగలమా? రైట్, చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టాక్ ఇచ్చాను. ఏంటి ఆ స్టాక్ అనేది? ఓపెనింగ్ స్టాక్. సో ఓపెనింగ్ స్టాక్ ఎక్కడికి వెళ్తుంది? P&L అకౌంట్ రాసేస్తున్నాను, టు స్టాక్. ఓకేనా? yes sir. టు స్టాక్ ఓపెనింగ్ స్టాక్ నా. సో ఎంత వాల్యూ? 40,000. 40,000. సార్ రామన్ కి స్టాక్ ఇది కాదు కదా, రామన్ 3 months తర్వాత కదా అక్వైర్ చేసుకున్నాడు. yes sir. 3 months తర్వాత 9 months కి మనకి ప్రాఫిట్ కనుక్కోవడానికి మనకి ఎక్కడ ఎక్స్పెండిచర్ కానీ ఇన్కమ్ కానీ 9 months అప్రేషన్ లేదు. yes sir. మనకి ఇచ్చిన ట్రయల్ బ్యాలెన్స్ ఫుల్ ఇయర్ కి. సో కాబట్టి మనం ఫుల్ ఇయర్ కి తయారు చేసుకోవాలి. కానీ yes sir. వచ్చిన ప్రాఫిట్ మాత్రం ఎవరెవరిది? గుప్తా అండ్ రామన్ ఇద్దరిది సార్. ఇద్దరు తినాలి. ఎందుకంటే 3 months గుప్తా అండ్ సింగ్ ది, 9 months రామన్ ది. ఓకేనా? రామన్. రైట్. స్టాక్ ఓపెనింగ్. రైట్. నెక్స్ట్ ఫర్నిచర్ బ్యాలెన్స్ షీట్. ఫర్నిచర్ బ్యాలెన్స్ షీట్. ఫర్నిచర్ రాయినా వద్దా? yes sir. ఎందుకు రాయాలి ఫర్నిచర్? వాడు పట్టుకెళ్ళిపోయాడు కదా. రామన్ పట్టుకెళ్ళాడు కాబట్టి అది ఉంటే మంచిది. కరెక్ట్. మనం రెక్టిఫికేషన్ కూడా చేయాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అయినా నో సార్. నో, ఎందుకంటే అసలు రామన్ సంబంధం లేని లెడ్జర్. ఇప్పుడైనా రెక్టిఫై చేయాలి కదా. మనం సమ్ ఇచ్చింది రెక్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా కదా. yes sir. ఇన్వెస్ట్మెంట్ నేను రాయను. నెక్స్ట్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా రాయను. నెక్స్ట్ బిజినెస్ పర్చేస్ అకౌంట్. బిజినెస్ పర్చేస్ ఒక లెడ్జర్ ఉంది, అది బ్యాలెన్స్ షీట్ లోకి వస్తుందో రాదో తెలియదు. సో అదొక ఐడెంటిఫికేషన్. ఒక లెడ్జర్ అయితే ఓపెన్ చేసి పెడతాను, ఎందుకంటే అది కూడా క్వశ్చన్ అడిగాడు కదా. yes sir. సో బిజినెస్ పర్చేస్. ఒకవేళ ఈ లెడ్జర్ ఏమైనా మిగిలితే దీనికి ఎక్కడ రాస్తాను? బ్యాలెన్స్ షీట్ లేదా P&L డిసైడ్ చేయాలి. ఎందుకంటే జనరల్ గా బిజినెస్ పర్చేస్ లెడ్జర్ ఉండకూడదు, క్లోజ్ అయిపోవాలి. yes sir. ఎందుకంటే ఒకడు డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పుడు బిజినెస్ పర్చేస్ అని రాసాం, దాని బదులు అసెట్స్ లైబిలిటీస్ వచ్చేస్తే బిజినెస్ పర్చేస్ అకౌంట్ ఏమవ్వాలి? క్లోజ్ అయిపోయింది సార్. ఇన్కార్పొరేషన్ అదే కదా ప్రొసీజర్. yes sir. సో మనకు తెలియదు. సో ప్రస్తుతానికి అయితే ఓపెనింగ్ బ్యాలెన్స్ తెలుసు, రాస్తున్నాను. బుక్స్ లో ఉంది కాబట్టి. ఎంత? 80,000. ఓకే. నెక్స్ట్ లెడ్జర్స్ బ్యాంక్ లోన్. రాయనా? బ్యాంక్ లోన్ నో సార్. నో. నెక్స్ట్ క్యాపిటల్స్ గుప్తా సింగ్ రాయనా? నో సార్. మరి క్యాపిటల్స్ ఆఫ్ రామన్ రాయచ్చా? yes sir. రైట్. రామన్ క్యాపిటల్. రామన్ క్యాపిటల్ ఎంత? 30,000. 30,000 మరి బ్యాలెన్స్ షీట్ లో ఉండాలి. రైట్. నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేటైనా లేకపోతే ఎస్టే కదా బ్యాంక్ బ్యాలెన్స్? asset రాయాలి సార్. రాయాలి, ఎందుకంటే బ్యాంక్ ఇస్ రిలేటెడ్ టు రామన్. yes sir. 3,000. రైట్. నెక్స్ట్ నెక్స్ట్ డెటార్స్ కూడా తీసుకెళ్ళలేదా? తీసుకెళ్ళలేదు సార్. కాబట్టి వీడు కంటిన్యూ చేస్తాడు బిజినెస్ డెటార్స్. ఎంత వాల్యూ? 48,000. 48,000 కంటిన్యూ అవ్వాలి. నెక్స్ట్ క్రెడిటార్స్ కూడా రాయాలి సార్. 15,000. క్రెడిటార్స్ లయబిలిటీ సైడ్ క్రెడిటార్స్ కూడా రాయాలి. ఎంత? 15,000.
15,000 కంటిన్యూ చేశారు. నెక్స్ట్ పర్చేజెస్ పర్చేస్ P&L అకౌంట్ లో రాయాలి ఎంత? 2 purchases 3,20,000. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ అన్నాడు, అది కూడా P&L అకౌంట్ లో రాయాలి. ఎక్స్పెన్సెస్ ఎంత? Expenses 12,000. నేను ట్రేడింగ్ పేర్లు కలిపేస్తాను, సపరేట్ చేయట్లేదు. ఓకేనా? Yes sir. రైట్. నెక్స్ట్ సేల్స్ ఇచ్చాడు, సేల్స్ కూడా రాయాలి కదా? Yes sir. ఎంత? 4 lakhs. 4 lakhs. రైట్. Closing stock ఇంకా క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు, అది కూడా రాద్దాం. బై క్లోజింగ్ స్టాక్ ఎంత అన్న? 50,000. సో ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చాడు కాబట్టి దాన్ని బట్టి అయిపోయినట్టే కదా? Yes sir. సో P&L అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంతా అయిపోయింది కాబట్టి క్లోజ్ చేస్తే వాట్ ఇస్ ద ప్రాఫిట్? Yes sir. క్యాలిక్యులేట్ చేయాలి. 4,50,000 minus 40 minus 3,20,000 minus 12,000. సో అమౌంట్ ఎంత? 78,000. అయితే ఇప్పుడు క్వశ్చన్ బ్యాక్ రైజ్ అవుతుంది. 78,000 ప్రాఫిట్ అనేది రామన్ దా, గుప్తా అండ్ సింగ్ దా? 9 months 3 months కదా. సో ఇప్పుడు ఈ 9 months 3 months ని ప్రపోర్షనేట్ గా అప్లై చేయాలా, లేదైనా ఏదైనా కనుక్కోవడానికి దారి ఉందా అంటే ఆ క్లారిటీ ప్రస్తుతానికి అయితే మనకి క్వశ్చన్ లో లేదు. Yes sir. కానీ ఒక ఇన్ఫర్మేషన్ తెలుసు, దీనిలో 3 months రామన్, సారీ గుప్తా అండ్ సింగ్ ది 9 months రామన్ ది. సో 9 months ప్రాఫిట్ ఏమో గుప్తా అండ్ సింగ్ బుక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడాలి. సారీ 3 months ప్రాఫిట్ ఏమో గుప్తా అండ్ సింగ్ బుక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడాలి. 9 months ఏమో రామన్ బుక్స్ లో చూపించాలి. కాబట్టి ఇక్కడ నాకు రామన్ ప్రాఫిట్ ఎంతో తెలియాలి, గుప్తా అండ్ సింగ్ ప్రాఫిట్ ఎంతో తెలియాలి. వాటిని ఎలా క్లోజ్ చేయాలో తెలియాలి, ప్రస్తుతానికి తెలియదు. Yes sir. రైట్. నెక్స్ట్ అలాగే ఈ బ్యాలెన్స్ షీట్ లో ఇంకా ఏమైనా వస్తే రికార్డ్ చేయాలి, లేకపోతే లేదు. Sir, closing stock balance sheet లో record చేయాలి. వెరీ గుడ్. క్లోజింగ్ స్టాక్ బ్యాలెన్స్ షీట్ లో రాయాలి. స్టాక్ రాసేద్దాం అంతా 50,000. 50,000. ఓకే డన్. సో మిగిలిన ఇంకేమైనా ఉంటే రాయాలి, లేకపోతే లేదు. Yes sir. ఓకే కదా? Yes sir. రైట్. నువ్వు మ్యూట్ చేసి. రైట్. సో నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ లో లేని అసెట్స్ సంగతి ఏంటి, మిగిలిన అసెట్స్ సంగతి ఏంటి, ఇది తెలుసుకోవాలి నేను. ఫస్ట్ థింగ్, క్వశ్చన్ లో ఇచ్చిన హింట్స్ నుంచి ఇప్పుడు మనం వెళ్దాం. క్వశ్చన్ లో ఒక పాయింట్ చెప్పాడు నాన్న, ద పీసీ ఈజ్ 80,000. 80,000 కి కొన్నాను నాన్న. ఒక బిజినెస్ ని 80,000 కి కొన్నది నాన్న. ఏ వర్త్ ఆఫ్ అసెట్స్ ని అంత కొన్నదో తెలియాలి. ఓకే, ఏ వర్త్ ఆఫ్ అసెట్స్ ని అంత కొన్నది తెలియాలి నాకు కదా. రైట్. శశాంక్ కాదు, లోకేష్. రైట్. లోకేష్ ఇక్కడ రామను గుప్తా అండ్ సింగ్ బిజినెస్ ఎంత కొన్నాడు? 80,000. దీని బదులుగా వాడికి ఏమొచ్చాయి? డెటార్స్, ఫర్నిచర్, స్టాక్, నెట్ అసెట్స్ అంటాం దాన్ని మనం. ఒక్కొక్కటి చెప్పు, ఎంతకి తీసుకెళ్లాడు? డెటార్స్ ఎంత? 35,000. నన్ను ఇది ఏ డేట్ నా? 31st March 2012. ఓకేనా, అంటే 3 months తర్వాత. Yes sir. 3 months తర్వాత డెటార్స్ బుక్ వాల్యూ 35,000 ఉందంట బుక్స్ లో, అది తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఫర్నిచర్ 3,000 ఉంది, అది తీసుకెళ్లాడు. తర్వాత స్టాక్ 46,000 అది తీసుకెళ్లాడు. ఇవన్నీ అసెట్స్ అన్న. నెక్స్ట్ క్రెడిటార్ అనే లైబిలిటీ యాక్సెప్ట్ చేసాడు, దట్ ఈస్ 10,000 కదా. సో వాట్ ఈస్ ద నెట్ అసెట్స్ ఆఫ్ ది బిజినెస్ టేకెన్ ఓవర్ బై ది రామన్? క్యాలిక్యులేట్ చేయి. వాట్ ఈస్ ద నెట్ అసెట్స్? 24,000. ఎంత అన్న? 35 + 70 74,000 అంతేనా? 84 - 10 అంతే కదా. రైట్. ఇప్పుడు ఈ 74,000 ఎంత కొన్నాడు? 80,000. ఎక్కువ పెట్టుకున్నాడా, తక్కువ పెట్టుకున్నాడా? ఎక్కువ పెట్టుకున్నాడు. సో దట్ రిఫర్స్ టు గుడ్ విల్. ఫస్ట్ ఒక క్యాలిక్యులేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చెప్పొచ్చు, నేను 74,000 వర్త్ ఆఫ్ ది బుక్స్ నే కంటిన్యూ చేస్తున్నాను, కానీ పీసీ 80,000 రాశాను అంటే డిఫరెన్స్ నేను ఖచ్చితంగా రికార్డ్ చేయలేదు. సార్ చేయలేదు అని ఎలా చెప్పగలం? చేసి ఉండొచ్చు కదా. ఏ లోకేష్, చేసాడా చేయలేదా? లోకేష్ నేను మళ్ళీ ఒకసారి క్వశ్చన్ అడుగుతాను చూడు. ఇవన్నీ రికార్డు చేశాడా చేయలేదా? ఎలా చెప్పగలం? అంటే టేకింగ్ ఓవర్ ఎట్ బుక్ వాల్యూస్ అని ఇచ్చాడు కదా సార్. టేకింగ్ ఓవర్ బుక్ వాల్యూస్ అనా, కానీ ఇవన్నీ రికార్డ్ చేశాడే ఎలా చెప్పగలం? రికార్డింగ్ అంటే బుక్స్ లో రాశాడా ఎలా చెప్పగలం? వీడు తీసుకెళ్ళాడు, బుక్స్ లో రాశాడా లేదో తెలియదు కదా.
అంటే అందుకే నాకు పారాగ్రాఫ్ థర్డ్ పారాగ్రాఫ్ లో ఏముంది, సేమ్ సెట్ ఆఫ్ బుక్స్ హాస్ బీన్ కంటిన్యూడ్. ఓకేనా, సేమ్ సెట్ ఆఫ్ బుక్స్ హాస్ బీన్ కంటిన్యూడ్ అంటే ఇవన్నీ కంటిన్యూ చేసినట్టే కదా, రైట్. అలాగే చూడు, నో ఎంట్రీస్ ఫర్ ఎక్విజిషన్ హాస్ బీన్ పాస్డ్. ఎక్విజిషన్ ఎంట్రీస్ ఏమీ రాయలేదంట ఎక్సెప్ట్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ 80,000. 80,000 కి ఎంట్రీ రాశాడు, ఎలా చెప్పగలం? బిజినెస్ పర్చేజ్ లెడ్జర్ 80,000 కనబడుతుంది కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్ లో. ఓకేనా, కానీ ఈ బిజినెస్ పర్చేజ్ అకౌంట్ కనబడుతుంది, బట్ బిజినెస్ పర్చేజ్ కి నా నెట్ అసెట్స్ కి ఉన్న డిఫరెన్స్ 6,000 గుడ్ విల్ ఎక్కడ కనబడిందా బుక్స్ లో? ఈ రెండు బుక్స్ లో కనబడిందా? అంటే దాని అర్థం గుడ్ విల్ రికార్డ్ చేయలేదు. ఓకేనా, గుడ్ విల్ కి డబుల్ ఎంట్రీ రికార్డ్ చేయాలి, అది ఎక్కడ అనేది తెలియదు ప్రస్తుతానికి. ఒక పాయింట్ ఇది క్లియర్ కదా లోకేష్? రైట్. రెండో పాయింట్ అని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. రెండో పాయింట్, ఏ రోజైతే మనకి పర్టికులర్ అసెట్స్ లైబిలిటీస్, ఆ అసెట్స్ లైబిలిటీస్ బిగినింగ్ డేట్ ఒకటి తెలుసు కదా నాకు. బిగినింగ్ డేట్ ఉన్న బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు సార్. అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఏ అసెట్స్ మారే ఏ అసెట్స్ మారలేదు అనే క్లారిటీ ఇచ్చాడా? రైట్. ఒక బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ లైబిలిటీస్ మారితే జరిగే ఎఫెక్ట్ ఏంటి? ప్రాఫిట్. రైట్ నా? సో మరి 3 months లో జరిగిన బిజినెస్ యొక్క ప్రాఫిట్ ని మనం ఇలా కనుక్కోవచ్చు రివర్స్ వర్కింగ్ ద్వారా. రైట్. ఏంటి రివర్స్ వర్కింగ్? సో క్వశ్చన్ లో చాలా క్లారిటీ చెప్పాడు. ఏం చెప్పాడు? there was no change between 1st January to 31st March in the books of the value of the assets and liabilities not taken over. అంటే తీసుకెళ్ళిన వాటిలో మార్పులు లేవంటే తీసుకెళ్ళిన వాటిలో మార్పులు ఉన్నాయి. ఆ తీసుకెళ్ళిన వాటిలో ఉన్న మార్పుల్లో ఉన్న ఎఫెక్టే ప్రాఫిట్ అని అర్థం. ఓకేనా? సో దీన్ని బట్టి మనం ఏం కనిపెట్టచ్చు? ఇంకొక వర్కింగ్ నోట్ ద్వారా, ఫస్ట్ వర్కింగ్ నోట్ ద్వారా మనం ఏం కనిపెట్టాం? గుడ్ విల్ ని క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ఇంకో వర్కింగ్ నోట్ ద్వారా ఏం కనిపెడుతున్నాం? ప్రాఫిట్ ఫర్ 3 months కనిపెడుతున్నాం. రైట్. లోకేష్ అర్థమవుతుందా? చెప్పు లోకేష్. ఇచ్చిన డేటాలో చేంజ్ ఎలా జరిగిందో చూడు. సో ఒక డేట్ బిగినింగ్ కి, ఒక డేట్ ఎండింగ్ కి. 1/1/2011 కి, సారీ 12 కి ఏంటి, 31st March 2012 కి ఏంటి పరిస్థితి? ఏ అసెట్స్ మారాయో చెప్పు. ఫర్నిచర్ సేమ్ సార్. డెటార్స్, ఫర్నిచర్, స్టాక్ పర్టికులర్లీ కదా మారినాయి, మిగిలిన ఏమైనా మారాయా? మారలేదు కదా నాన్న, ఇదే కదా మరి. 4 ఉంటే ఇంకేం ఉండవు. డెటార్స్ ఓపెనింగ్ ఎంత? 30,000. 3 months తర్వాత ఎంతకు పట్టుకెళ్ళాడు బుక్ వాల్యూ? 35,000. 35,000 అంటే 5,000 పెరిగింది డేటా. నెక్స్ట్ ఫర్నిచర్ సేమ్ సార్, సేమ్ 3,000 3,000 నో చేంజ్. రైట్. నెక్స్ట్ స్టాక్ 40,000 46,000. 40,000 46,000 అయింది. రైట్. సో నెక్స్ట్ అలాగే క్రెడిటార్స్ 12,000 10,000. ఓపెనింగ్ లో 12 మైనస్ అయితే అది తర్వాత క్లోజింగ్ లో 10 అయ్యి మైనస్ అయింది. ఓకేనా? సో వాట్ ఇస్ ద నెట్ అసెట్స్ ఓపెనింగ్ డేట్? క్యాలిక్యులేట్ చేయి. 30 70 73 minus 12 61,000. నెక్స్ట్ ఇది ఆల్రెడీ ఇందాకే చేసాం మనం. దీని వర్క్ ఇందాక గుడ్ విల్ క్యాలిక్యులేషన్ చేసాం కదంతా 74,000. ఓకేనా? సో వాట్ డస్ ఇట్ మీన్? 41,000 ఉన్నటువంటి నెట్ అసెట్స్ బిగినింగ్ లో వేరే ఏ అసెట్స్ లైబిలిటీస్ మారకుండా అది 74 అయిందంటే అసెట్స్ అన్ని మారాయంటే బ్యాలెన్స్ షీట్ లో ఖచ్చితంగా బిజినెస్ చేసినట్టేగా, పర్చేజ్ సేల్ అన్ని జరిగినట్టే కదా. మరి 3 months లో జరిగిన పర్చేజ్ సేల్ అంతంతో మనం విడదీయలేం కానీ దీనిలో కలిసిపోయినాయి. ఓకేనా? మరి ఎక్స్పెన్సెస్ పర్చేజ్ సేల్ అన్నిట్లోనే 3 months ఉన్నాయి. ఆ 3 months యొక్క ఎఫెక్ట్ ఎంత అంటే 61 to 74, దట్ ఈస్ 13,000. ద నెట్ అసెట్స్ హాస్ బీన్ ఇంక్రీజ్డ్. ద నెట్ అసెట్స్ హాస్ బీన్ ఇంక్రీజ్డ్ అంటే నా బ్యాలెన్స్ షీట్ లో నెట్ అసెట్స్ అన్ని పెరిగాయి అనుకోనన్నా, అంటే అసెట్స్ సైడ్ ఎక్కువ ఉంది అనుకోనన్నా, ఆటోమేటిక్ ఇచ్చాడే కదా బ్యాలెన్స్ మిగులుతుంది. అంటే ఇచ్చేది బ్యాలెన్స్ మిగిలింది అనుకోన్నా 3 months లో, దాని అర్థం ఏంటి? ప్రాఫిట్. సో 13,000 is a profit related to first 3 months. Next,
మరి రిమైనింగ్ 9 months ప్రాఫిట్ ఎంత అంటే ఇందాక ఇదంతా కలిపి టోటల్ ఎంత అనుకున్నాం? 78,000. క్యాలిక్యులేట్ చేయి. 4,50,000 లో నుంచి ఇవన్నీ మైనస్ చేసే 70,000 సార్. 70 ఇది 65,000 సార్. 60 అన్నా 65,000 సార్. క్యాలిక్యులేటర్ లో కొట్టినా 4,50,000 మైనస్ 40 మైనస్ 3,20,000 మైనస్ 12,000. ఇది ఫుల్ 78,000 ఇది ఫుల్ ఇయర్ ప్రాఫిట్. దానిలో 3 months ప్రాఫిట్ 13,000 తీసేస్తే 9 months ప్రాఫిట్ 65,000. ఓకేనా? Yes, sir. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వెంటనే జాగ్రత్తగా అర్థం బాగుంది. సరే ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 9 months జరిగింది కదా, ఇంకా అవసరం లే. ఎందుకంటే ఎన్ని కట్టినా కూడా అల్టిమేట్ గా నీకు వచ్చేది అంతా 65,000. ఎందుకంటే టోటల్ అన్ని కలిపి 95, 78 కాబట్టి దానిలో 13 3 months కాబట్టి ఆటోమేటిక్ గా 9 months ది 65. ఇప్పుడు క్వశ్చన్ మార్క్, ఈ 13 ఎవరిది? ఎంఎస్ గుప్తా సార్. 65,000 ఎవరిది? రమన్. సార్ రామన్ దగ్గరికి వెళ్ళాలి. ఎస్ సార్. రామన్ దగ్గరికి వెళ్ళాలి, రామన్ క్యాపిటల్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఓకేనా? ఎస్ సార్. మరి గుప్తా దగ్గరికి వెళ్ళాలి, గుప్తా క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయనా? అసలు గుప్తాకి సంబంధించిన బుక్స్ మనం కంటిన్యూ చేస్తున్నాము, అప్పుడు అనే రెక్టిఫై చేస్తున్నాం కదా. రెక్టిఫికేషన్ లో భాగంగా గుప్తా యొక్క బుక్స్ అన్నిటిని తీసేయాలి కదా. ఎస్ సార్. ఇంకా రామన్ ఒకటే కదా కంటిన్యూ చేయాలి. ఇప్పుడు చెప్పు, నేను బుక్స్ లో ఏవైతే రాయలేదో అవన్నీ మనకు అవసరం లేదు, ఇంకా అది అన్నెసరీగా కంటిన్యూ చేస్తున్నాడు. వాటన్నిటిని రిఫ్లెక్ట్ చేసే అకౌంట్ ఏంటంటే బిజినెస్ పర్చేస్ అకౌంట్. సో త్రూ అంటే బిజినెస్ పర్చేస్ కూడా ఉండకూడదు కదా, ఎందుకంటే అసెట్స్ లయబిలిటీస్ అన్ని తీసుకొస్తే బిజినెస్ పర్చేస్ ఏమవ్వాలి? క్యాన్సిల్ అయిపోవాలి కదా. మరి ఇప్పుడు అన్ని తీసుకొచ్చాను కానీ క్యాన్సిల్ అవ్వలేదు. ఎందుకు క్యాన్సిల్ అవ్వలేదు అంటే గుప్తా అండ్ సింగ్ యొక్క బుక్స్ ని కంటిన్యూ చేయడం వల్ల. అవన్నీ లెడ్జెస్ తీసుకొచ్చి ఇక్కడ నేను కంటిన్యూ చేస్తే, ఇక్కడ నేను రికార్డ్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ లెడ్జర్ ప్లస్ అది కూడా అన్ని కూడా ఏమవుతాయన్న క్యాన్సిల్ అయిపోతాయి. అర్థమవుతుంది ఏం చెప్తాను నేను? సో అవి క్యాన్సిల్ చేద్దాం అన్న. సో వాటి అసెట్స్ ఉన్నాయి కదా, ఏవే అసెట్స్ నేను రాయలేదు చెప్పు, నేను బ్యాలెన్స్ షీట్ లో చెక్ చేసి ట్రయల్ బ్యాలెన్స్ లో. ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్ పాలసీ, అవి డెబిట్ బ్యాలెన్స్ ఉన్నాయి. అవన్నీ క్యాన్సిల్ చేయాలంటే బిజినెస్ పర్చేస్ కి డెబిట్ చేసి వాటిని ఏం చేయాలి? క్రెడిట్ చేస్తున్నాం. ఓకేనా? ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ పర్చేస్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ క్రియేట్ అయింది, బిజినెస్ పర్చేస్ డెబిట్ అయింది, రెండు ఎఫెక్ట్ అయిపోతాయి. ఎంత ఇన్వెస్ట్మెంట్? 5,000. నెక్స్ట్ 2 ఇన్సూరెన్స్ పాలసీ ఎంతనా? 2,000. అలాగే నెక్స్ట్ అసెట్స్ తర్వాత లైబిలిటీస్ లో ఏమున్నాయన్నా? బ్యాంక్ లోన్. బ్యాంక్ లోన్, వెరీ గుడ్. బ్యాంక్ లోన్ ఎంతనా? 18,000. నెక్స్ట్ గుప్తా క్యాపిటల్. ముందు అర్థం, ముందు ఇక్కడ ఉన్నాయని కంప్లీట్ చేయి. గుప్తాస్ క్యాపిటల్ ఎంతనా? 20,000 బై సింగ్ క్యాపిటల్. మనకు అవసరం లేదు కదా అన్ని కూడా, రామన్ ఏం కంటిన్యూ చేయట్లేదు. గుప్తా క్యాపిటల్, సింగ్ క్యాపిటల్ క్యాన్సిల్. ఓకేనా? నెక్స్ట్ 30,000 సార్. గుప్తా 30 అన్న, సింగ్ 20,000. 20. ఓకే, నాట్ అన్ ఇష్యూ. గుప్తా 30, సింగ్ 20. ఓకేనా? రైట్. ఇవి క్యాపిటల్స్ క్యాన్సిల్ అయిపోయినాయి అన్న. ఇవి ఎగ్జిస్టింగ్ ట్రయల్ బ్యాలెన్స్ నుంచి క్యాన్సిల్ చేసినాయి. ఇవి కాకుండా మనం క్యాన్సిల్ చేయగలిగేవి ఏంటి అంటే, నా పర్చేజ్ సేల్ లో ఉన్న 13,000 కూడా ఎవరిది? గుప్తా అండ్ సింగ్ ది. కాబట్టి క్యాన్సిల్ అవ్వాలంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోవాలి? బిజినెస్ పర్చేజ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోవాలి. మా అర్థమవుతుందా? సో బ్యాలెన్స్ దిస్ విల్ బి ట్రాన్స్ఫర్ టు గుప్తా అండ్ సింగ్. గుప్తా అండ్ సింగ్ అకౌంట్స్ ఆర్ క్లోజర్ త్రూ బిజినెస్ పర్చేజ్ అకౌంట్. ఓకేనా? సో నేను ఇది క్యాన్సిల్ చేస్తాను బై P&L అకౌంట్ ప్రాఫిట్ రిలేటెడ్ టు గుప్తా అండ్ సింగ్ 13,000. క్రెడిట్ లో ఉందన్న, క్యాన్సిల్ అవ్వంటే డెబిట్, బిజినెస్ పర్చేజ్ క్రెడిట్ అవి. తర్వాత నెక్స్ట్ సార్ గుడ్ విల్ 6,000 ఉంది, అసలు రికార్డ్ చేయలేదు, రికార్డ్ చేయి. గుడ్ విల్ ని డెబిట్ చేయి, బిజినెస్ పర్చేజ్ ని క్యాన్సిల్ చేయి. రైట్ అన్న? సో దీనిలో మళ్ళీ బై గుడ్ విల్ అకౌంట్ డెబిట్, బిజినెస్ పర్చేజ్ ఎంత అన్న? 6,000. చెక్ చేస్తే ఈ లెడ్జర్ ఆటోమేటిక్ ఏమవుతుందన్న? క్లోజ్ అయిపోతుంది. ఈ 6,000 గుడ్ విల్ తీసుకొచ్చి బ్యాలెన్స్ షీట్ లో రాస్తాను 6,000. దీంతో మనకి బ్యాలెన్స్ షీట్ కూడా టాలీ అవుతుంది. వెరిఫై చేయి. బిజినెస్ పర్చేజ్ 80,000 ప్లస్ 5,000 ప్లస్ 20,000, టోటల్ 1,05,000 మైనస్ 18,000 మైనస్ 30,000 మైనస్ 20,000 మైనస్ 13,000 మైనస్ 6,000.
సరిపోయిందమ్మా మిస్టేక్ చేశారా? సరిపోయింది సార్. సరిపోయింది సార్. 87,000 87,000 అన్న టోటల్ ఇంటేనా? 87,000 అన్న టోటల్ ఇచ్చాడు. ఇచ్చాడు టోటల్ సార్ 30 50 60 87 సార్. 69 70 రైట్ అన్న 87,000. ఎస్ సార్. ఇన్ ద సేమ్ వే బ్యాంక్ షీట్ కూడా చెక్ చేయనా టోటల్ ఎంత వస్తుందో? 1,10,000 1 lakh సార్. 1,10,000 10,000. సో బోత్ సైడ్స్ వచ్చింది అది. ఎస్ సార్. అంటే సింపుల్ గా మనం ఏం చేసామంటే దీనిలో ఈ బిజినెస్ పర్చేజ్ అనే అకౌంట్ క్వశ్చన్ లో అడగడానికి ఒక పర్పస్ ఏంటి? రెక్టిఫికేషన్. క్లోజింగ్ ఆఫ్ లెడ్జర్స్ విచ్ ఆర్ నాట్ టేకెన్ ఓవర్ బై ది రామన్ విల్ బి క్లోజ్డ్ త్రూ బిజినెస్ పర్చేజ్ అని అర్థం. కానీ ఈ విషయం మనకు ముందు అర్థం కాదు. ఇది మనం సాల్వ్ చేసే కొద్ది ప్రొసీజర్ లో భాగంగా అర్థమవుతుంది. రామన్ బుక్స్ ఎలాగ కంటిన్యూ చేసినప్పుడు ఆ లెడ్జెస్ అన్ని వచ్చినప్పుడు తీసుకెళ్లిన అసెట్స్ తో బిజినెస్ పర్చేజ్ క్లోజ్ అవ్వదు. అది రెగ్యులర్ ప్రొసీజర్ అయితే అలాగే జరుగుతుందన్న. రెగ్యులర్ ప్రొసీజర్ అయితే ఏంటి? బిజినెస్ పర్చేజ్ అకౌంట్ ఏం క్లోజ్ అవుతాయి? అసెట్స్ అండ్ లయబిలిటీస్ విచ్ ఆర్ టేకెన్ ఓవర్. కానీ అసెట్స్ అండ్ లయబిలిటీస్ విచ్ ఆర్ టేకెన్ ఓవర్ అవ్వాలి అంటే వీడు ఫ్రెష్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే, కానీ వీడు గుప్తా అండ్ సింగ్ బుక్స్ మెయింటైన్ చేయడం వల్ల, కంటిన్యూ చేయడం వల్ల అవి ఆల్రెడీ రికార్డ్ అయిపోయినాయి, వేస్ట్ అకౌంట్స్ రికార్డ్ అయిపోయినాయి. వాటన్నిటిని క్లోజ్ చేయడానికి మనం ఏ అకౌంట్ ఉపయోగించాలి? బిజినెస్ పర్చేజ్. దాంతో బిజినెస్ పర్చేజ్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. యూజ్లెస్ లెడ్జర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఇంకా రామన్కి సంబంధించినవి మాత్రమే P&L అండ్ బ్యాలెన్స్ షీట్ కంటిన్యూ అవుతుంది. క్వశ్చన్ లో అడిగింది ఇది మాత్రమే. రైట్. సో నోట్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. దీంతో సమ్ కంప్లీట్ అయిపోయింది.